పాత నెల జీతంలో 25% ఆహారం మీద, 16% ఇంటి అద్దె పైన, 13% వినోదాలపైన, 9% ప్రయాణాల కోసం ఖర్చు చేస్తున్నాడు. చివరన అతని పొదుపు 24,827 అయినా అతని నెల జీతం ఎంత అన్నాడు. సో రాధ 25% ఆహారం మీద ఖర్చు చేస్తున్నాడు. సో 25% అనేది ఆహారం మీద ఖర్చు చేస్తున్నాడు. అలాగే 16% అనేది ఇంటి అద్దె పైన ఖర్చు చేస్తున్నాడు. అలాగే 13% వినోదాలపైన ఖర్చు చేస్తున్నాడు. అలాగే 9% అనేది ప్రయాణం మీద ఖర్చు చేస్తున్నాడు. మొత్తం ఎంత అవుతుంది? 63% అనేది ఖర్చు చేస్తున్నట్టుగా. మరి 63% ఖర్చు చేస్తున్నాడంటే ఇంకా పొదుపు ఎంత ఉన్నట్టుగండి? 100లో 63 తీస్తే ఎంత అవుతుంది? 37. అంటే 37 అనేది ఏమవుతుంది? పొదుపు అవుతుంది. సో ఆ పొదుపు ఎంత ఇచ్చాడు మనకి? పొదుపు అనేది 24,827 ఇచ్చాడు. 24,827 ఇచ్చాడు. అయితే మనకు కావాల్సింది ఏంటి? నెలవారీ జీతం ఎంత? అంటే 100% అనేది ఎంత అనేది మనకు కావాలి. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈజీగా ఏమవుతుంది? 24,827 2 సున్నాలు బై 37 అవుతుంది. సో అన్నిట్లో ఆప్షన్స్లో అన్నిట్లో కూడా 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి అన్నిట్లో 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తున్నాం. ఇప్పుడు 24,827 అనేది పోవాలి. 37తో ఎంత పోవాలి? చివరన 7 ఉంది కాబట్టి 7 ఎంతల 7 అవుతుంది. 7 ఎంతల 7 అవుతుంది? ఆప్షన్లో చూస్తే 7 ఒకట్ల మాత్రమే 7 అవుతుంది. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 7 3 21 అవ్వదు. 7 9 63 అవ్వదు. 7 8 56 అవ్వదు. 7 ఒకట్ల 7 మాత్రమే అవుతుంది కాబట్టి ఆన్సర్ అనేది 67,100 అనేది ఆన్సర్. సో మొత్తం ఆదాయం అనేది 100% అనుకుంటే మొత్తం ఆదాయం అనేది 100% అనుకుంటే అందులో 20% ఆదాయాన్ని పాఠశాలకు విరాళంగా ఇచ్చాడు అన్నాడు. సో పాఠశాలకు 20% ఇచ్చేస్తే రిమైనింగ్ ఎంత అవుతుంది? 80% ఉంటుంది. ఈ 80% మిగిలిన దానిలో 20% బ్యాంకులో డిపాజిట్ చేశాడు. ఈ మిగిలినదంటే ఇది. ఇందులో 20% బ్యాంకులో డిపాజిట్ చేస్తే 80% మిగిలింది. సో 20% అంటే 80లో 20% అంటే ఎంత అవుతుందండి? 80లో 20% అంటే 16 అవుతుంది. ఇక్కడ 80లో 80% అంటే 864 అంటే 64% అవుతుంది. సో అయితే మిగిలిన సొమ్ము 12,800 అన్నాడు. అంటే ఇప్పుడు మిగిలినది ఇదే కదా! అంటే 64% ఎంతండి? మనకి 12,800. అయితే అమిత్ యొక్క ఆదాయం ఎంత? అంటే అమిత్ యొక్క ఆదాయం ఎంత? 100%. 100% ఎంత? క్లియర్‌లీ ఆన్సర్ ఏమవుతుంది? ఇప్పుడు 60 ఎంత అవుతుంది? క్లియర్‌లీ 61, 61 అవుతుంది. సో 20,000. లో 30% తిండికి, మిగతా దానిలో 40% వాహనం మరియు బట్టల మీద ఖర్చు పెట్టి, మిగతా డబ్బులు 50% ఆదా చేస్తాడు. జీతం మొత్తం 18,400 అయితే అతని నెల ఆదా చేసే డబ్బు ఎంత అన్నాడు. జీతంలో 30% తిండికి అయిన తర్వాత మిగతా దానిలో అన్నాడు కాబట్టి సో మొత్తం జీతం ఎంతండి? 18,400. 18,400 ఇంటూ మిగతా దానిలో అన్నాడు 30% మిగతా దానిలో అంటే ఎంత అవుతుంది? 30% మిగతా దానిలో అంటే మిగిలింది ఎంత అండి? 70/100 ఇంటూ 40% ఖర్చు పెట్టి మిగతా డబ్బులు అన్నాడు. అంటే 40% చెప్పింది మిగతాది ఎంత అండి? 60/100 ఇంటూ మిగతా డబ్బులు ఎంత ఆదా చేస్తాడు? 50. అంటే 50/100 ఇది ఆన్సర్. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 51 52 2 2 30 అవుతుంది. సో ఇక్కడ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు పోతాయి. పైన 2 సున్నాలు, ఈ 2 సున్నాలు పోతాయి. అప్పుడు 7 3 21. అంటే 184 ఇంటూ 21. సింపుల్‌గా ఆన్సర్ 21తో మల్టిప్లై చేస్తే 21 4 84. 8 21 8 ఎంత అవుతుంది? 21 8 8 8 16 168. 168కి 8 కలిపితే ఎంత అవుతుంది?
8 కలిపితే ఎంత అవుతుంది? 16, 1, 7, 176. 176కి 6 ఉంటుంది. 21 ఒకట్ల 21. 21కి 17 కలిపితే ఎంత అండి? 38. అంటే 3864. ఎగ్జామ్ హాల్‌లో మనం ఈ విధంగా గుణించము. ఎందుకంటే 21 ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా అది 7 తోటైనా మల్టిప్లికేషన్ అవ్వాలి, లేదా 3 తోటైనా గుణించబడాలి. అది ఆ 2 ఆప్షన్‌లో చూసుకొని ఆన్సర్ పెట్టాలి. అంటే ఆన్సర్ ఎంత అవుతుందండి? 3864 అవుతుంది. ఆన్సర్ అవుతుంది. ఒకడు తన ఆదాయంలో 35% అనేది ఆహారం మీద ఖర్చు పెడుతున్నాడు. ఇంకొక 25% అనేది పిల్లల చదువుకు ఖర్చు పెడుతున్నాడు. మొత్తం ఎంత అవుతుందండి? 35, 25 ఎంత అంటే 60%. ఓకే, 60%. అయితే మిగతా దానిలో అన్నాడు. మిగతా దానిలో ఇంకా రిమైనింగ్ ఎంత మిగిలిందండి? 100కి 60 అయిపోతే 40. అంటే 40/100 ఇంటూ మిగతా దానిలో 80% ఇంటి అద్దెకు ఖర్చు చేస్తున్నాడు. ఇంకా రిమైనింగ్ ఎంత? 20. అంటే 20/100 ఇంటూ 100. ఇప్పుడు ఏమవుతుంది? మనకు కావాల్సింది 100 పోతుంది. 21ల 20, 5లు అవుతుంది. 5 ఒకట్ల 5, 8ల అంటే 8% అనేది మన ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే. త్రిభుజం యొక్క ప్రతి భుజాన్ని సగం చేసినట్లయితే దాని వైశాల్యం ఎంత తగ్గుతుంది అన్నాడు. సో త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అండి? హాఫ్ ఏబి అనేది మనకు తెలుసు. సో ఏ అనేది నేను 2 అనుకున్నాను. బి అనేదాన్ని కూడా 2 అనుకున్నాను. ఇప్పుడు త్రిభుజ ప్రతి భుజముని సగం అన్నాను. ఇప్పుడు 2 సగం ఎంత? 1. ఈ 2లో సగం ఎంత? 1. ఇప్పుడు త్రిభుజ వైశాల్యము హాఫ్ ఏబి కాబట్టి కాన్స్టెంట్ నేను తీసేస్తాను. ఏబి అంటే మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇప్పుడు 2 రెళ్ళు ఎంత అవుతుంది? 4 అవుతుంది. 1 ఒకట్ల ఎంత? 1 అవుతుంది. ఈ 2 మధ్య డిఫరెన్స్ 3 అంటే 3 తగ్గుతుంది అన్నాడు కాబట్టి పెద్ద విలువ ఇంటూ 100 వేస్తే ఆన్సర్ వస్తుంది. సో అప్పుడు 4 ఒకట్ల 4, 25ల 25 మూడుల 75. క్లియర్లీ 75% అని ఆన్సర్. చతురస్రం యొక్క కర్ణము 45% తగ్గితే దాని వైశాల్యం ఎంత తగ్గుతుంది అన్నాడు. సో ఇప్పుడు 45% అంటే దాని అర్థం ఏంటండి? 45% అంటే 45/100. 45/100. సో 5 9ల 5, 20ల తగ్గింది అన్నాడు కాబట్టి మైనస్. అయితే చతురస్రం యొక్క కర్ణముతో సంబంధమైనటువంటి దాని వైశాల్యం ఎంత? ఇప్పుడు చతురస్రం యొక్క కర్ణంతో అంటే వైశాల్యం కావాలంటే వైశాల్యం కర్ణం స్క్వేర్ అంటే d²/2. అయితే ఇప్పుడు కాన్స్టెంట్ మనం ఇక్కడ ఎలిమినేట్ చేస్తాం. అంటే a=d² అనేది మనకి రావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చతురస్రం యొక్క కర్ణము అనేది 20 అంటే కాస్త ఎంత అయింది? తగ్గింది. 9 తగ్గిందంటే ఎంత అవుతుందండి? 11 అవుతుంది. సో కర్ణం అనేది d². ఇది వైశాల్యం అన్నాడు కాబట్టి ఇది 20² అవుతుంది. ఇది 11² అవుతుంది. 20² అంటే 400, 11² అంటే 121. అయితే మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? వైశాల్యం ఎంత తగ్గుతుంది అన్నాడు. అంటే తగ్గుతుంది అంటే ఏంటిదా డిఫరెన్స్ 279 అవుతుంది. అయితే ఎంత తగ్గుతుంది అన్నాడు. తగ్గుతుందంటే పెద్ద విలువ వేస్తాం. అంటే 279/400 ఇంటూ 100 వేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇది 4తో తెగిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది? 279 అంటే 279/4 అట్లా ఆన్సర్ వస్తుంది 69.75%. పట్టణం జనాభా మొదటి సంవత్సరం 16 and 2/3% పెరిగి, రెండవ సంవత్సరం 37 and 1/2% తగ్గి, మూడవ సంవత్సరం 57 and 1/7% పెరిగింది. 3 సంవత్సరాల తరువాత ఆ పట్టణం జనాభా 2,75,000 అయినా ప్రస్తుతం జనాభా ఎంత అన్నాడు. సో ఇప్పుడు 16 and 2/3% అంటే దాని అర్థం ఏంటి? 16 and 2/3% అంటే దాని అర్థం ఏంటంటే 16 మూల 48, 50/3. 50/3 ఇంటూ పర్సంటేజ్ అంటే 1/100 అనేది. దాని అర్థం ఎంత? 50 ఒకట్ల 50 రెళ్ళ అంటే 1/6. 1/6 పెరిగింది అన్నాడు. అంటే 16 and 2/3% పెరిగింది అంటే
ప్లస్ పెరిగిందంటే ఏంటి, పెరిగింది అన్నాడు అంటే ప్లస్. ఓకే. నెక్స్ట్ 37 అండ్ 1/2%. 37 అండ్ 1/2% అంటే ఎంత పర్సెంటేజ్ అంటే ఎంత, 37 రెళ్ళ ఎంత అవుతుంది, 74 ప్లస్ 75 ఒకటి 75 75/2 75/2 ఇంటూ 1/100. అప్పుడు ఏమవుతుంది, ఇది 3ల ఇది 4ల అంటే ఎంత అవుతుంది, 3/8 అవుతుంది. 3/8. 37 1/2% అంటే దాని అర్థం ఏంటి, 3/8. ఇది ఏమవుతుంది, తగ్గింది అన్నాడు కాబట్టి ఇది మైనస్, తగ్గింది అన్నాడు కాబట్టి ఇది మైనస్. నెక్స్ట్ 57 1/7% అంటే దాని అర్థం ఏంటి, 57 7 49 4 7 35 39 అంటే ప్లస్ 1 అంటే ఎంత అవుతుంది, 400. 400/7 ఇంటూ 1/100. ఇది క్యాన్సిల్ అయిపోతుంది అంటే 4/7. ఏమైంది, పెరిగింది అన్నాడు. ఓకే, పెరిగిందంటే ప్లస్. క్లియర్గా ఇప్పుడు అర్థమైంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను ప్రాబ్లం 2/3% అంటే ఎంత చెప్పాం, 1/6 పెరిగిందన్నాడు. పెరిగిందన్నాడంటే 6 కాస్త ఎంత అయ్యిందండి, 7 అయ్యింది. నెక్స్ట్ 37 అండ్ 1/2% తగ్గిందన్నాడు. 37 తగ్గిందన్నాడు. 37 అండ్ 1/2% అంటే ఎంత అయింది మామూలుగా, అండ్ 1/2% అంటే ఎంత, 3/8. ఈడేం చేశాడు, తగ్గిందన్నాడు కాబట్టి మైనస్ అంటే 8 కాస్త 3 తగ్గింది అంటే 5 అవుతుంది. నెక్స్ట్ 57 అండ్ 1/7% పెరిగింది అంటే 57 అంటే 57 అండ్ 1/7 అంటే దాని అర్థం ఏంటి, 4/7 అని. 4/7 ఏమైంది, పెరిగింది అన్నాడు అంతే కదా, పెరిగింది అన్నాడు. 7 కాస్త 11 అవుతుంది. 7 కాస్త 11 అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, 7కి క్యాన్సల్. 8 6ల 48, 5 11ల 55. అయితే మనకేది ఇచ్చాడు, 3 సంవత్సరాల తర్వాత ఎంత ఇచ్చాడండి, 2,75,000. అంటే 55% అనేది 2,75,000 అయితే 2,75,000 అయితే 2,75,000 అయితే మనకి ప్రస్తుతం జనాభా అంటే 48% ఎంత అని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 275,000 ఇంటూ 48/55. క్లియర్గా 11తో తెగిపోతుంది చూడండి. 11 5ల 55, 11 2ల 11 5ల సో 25,000 అనమాట. 11తో 5 1ల 5 5ల 25 అవుతుంది. సో 45 ఇంటూ 5 48 ఇంటూ 5 ఎంత అవుతుంది, 48 5ల అంటే 240. సో 24,000 ఆన్సర్. తన ఆదాయంలో 12.5% ఆహారం మీద, మిగిలిన దాంట్లో 18 అండ్ 3/4% ప్రయాణాల మీద ఖర్చు, మిగిలిన దానిలో 20% చదువుల మీద ఖర్చు చేస్తున్నాడు. అయితే మొత్తం ఖర్చులు 3,450 రూపాయలు అయినా మొత్తం ఆదాయం 12.5% ఆహారం మీద చేస్తున్నాడు. అంటే 12.5 అంటే ఎంత అండి, 1/8. అలాగే మిగిలిన దాంట్లో 18 అండ్ 3/4. 18 అండ్ 3/4 అంటే దాని అర్థం ఏంటి, 18 4 72 72 ప్లస్ 75/4 అని, 75/4 అని ఇంటూ 100 ఇంటూ 1/100. 3ల 4ల సో 3/16 అని, 3/16 అని. అలాగే 20%. ఓకే, క్లియర్ అర్థమైంది కదా. 18 అండ్ 3/4% అంటే దాని అర్థం ఏంటి, 3/16 అని. 12.5 అంటే 1/8 అని అర్థం. ఇదంతా మైండ్ క్యాలిక్యులేషన్ మాత్రమే. సో 12.5% ఆహారం మీద, మిగిలిన దాంట్లో అన్నాడు. ఏంటంటే మిగిలిన దాంట్లో అన్నాడు కాబట్టి ఇక 12.5 అంటే ఎంత అయింది, 1/8. 12.5 అంటే 1/8 అంటే ఏమైంది, ఆహారం మీద ఖర్చు చేశాడు అంటే మైనస్, ఆహారం మీద ఖర్చు చేశాడంటే మైనస్. మిగిలిన దాంట్లో అన్నాడు కాబట్టి మైనస్ అంటే తగ్గించాలి
అంటే 8 కాస్త ఎంత అయిందండి? 7 అయింది. 7 అనేది ఏమవుతుంది? సేవింగ్. 7 అనేది సేవింగు. ఇది మొత్తం ఆదాయం అంటే ఇన్‌కమ్. నెక్స్ట్ 18 అండ్ 3/4%. 18 అండ్ 3/4% అంటే ఎంతండి? 18 అండ్ 3/4% అంటే మనకెంతొచ్చింది? 3/16 ఏమైంది? ఖర్చు చేశాడు. అంటే 16 ఎంత అవుతుంది కాస్త? మిగిలిన దాంట్లో ఉన్నాడు కాబట్టి మనం మైనస్ చేయాలి. అంటే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది? 16 కాస్త 13 అయింది. మిగిలిన దానిలో ఇంకా 20% అంటే ఎంత అవుతుంది? 20% అంటే దాని అర్థం ఏంటి? 20% అంటే దాని అర్థం 1/5. ఇదేమైంది? 5 కాస్త 4 అయింది. అంతే సింపుల్. ఇప్పుడు మొత్తం ఖర్చులు మనకిచ్చాడు. 4 ఒకట్ల 4 నాలుగుల. సో 8 నాలుగు 32, 32 ఐదుల ఎంత అవుతుంది? 32 ఐదుల 160. అలాగే 13 ఏళ్ల 91. 13 ఏళ్ల 91. సో ఇది ఇన్‌కము, ఇది సేవింగ్స్. అయితే మనకి ఇన్‌కము ఎక్స్‌పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇన్‌కమ్ మైనస్ సేవింగ్. అంటే ఈ రెండు మధ్య డిఫరెన్స్ అనేది ఎక్స్‌పెండిచర్ అవుతుంది. సో ఈ రెండు మధ్య డిఫరెన్స్ అంటే 160 నుంచి 91 తీస్తే ఎంత అవుతుంది? 69. ఆ 69 ఎంత ఇచ్చాడు మనకి? 3450 ఇచ్చాడు. అయితే మనకేం కావాలి? మొత్తం ఆదాయం అంటే 160 పార్ట్స్ ఎంత? 160 పార్ట్స్ ఎంత? ఇది మన ఆన్సర్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 160 ఇంటూ 3450/69. ఇప్పుడు దేంతో పోతుంది ఇది? 23తో పోతుంది. ఆన్సర్ అనేది 23తో పోవాలి. 3 రెళ్ళ 3 ముళ్ళ 9. అలాగే 3 ఒకట్ల 3 ఒకట్ల 3 ఒకట్ల 3 3 ఐదుల 15. మళ్ళీ 3 తోటి పోతుంది చూడు. మళ్ళీ 3 15 అంటే ఎంత అవుతుంది? 23 ఇంటూ 5. సో అప్పుడు ఏమవుతుంది? 16 ఐదుల 80. 2 సున్నాలు అంటే ఎంత? 8000. నెక్స్ట్ వ్యక్తి నెలవారీ జీతంలో 40% ఆహారం పైన, మిగిలిన దాంట్లో 1/3 వంతు రవాణా పైన మరియు మిగిలిన 4500 పొదుపు చేస్తున్నాడు. అయితే ఈ పొదుపు ఆహారము మరియు రవాణా ఖర్చులు పోగా మిగిలిన డబ్బులో సగమని. అయితే నెలవారీ జీతం ఎంత? సో మొత్తం అనేది 100% అనుకుంటే అందులో ఆహారం మీద 40% అవుతుంది. అలాగే 40% అవుతుంది. మిగిలిందంతా 60. ఈ మిగిలిన దానిలో 1/3 వంతు అంటే 1/3 వంతు అనేది రవాణాకి ఖర్చులు అవుతుంది. అంటే 2/3 అనేది 40. అయితే ఇప్పుడు పొదుపు అనేది ఆహారము మరియు రవాణా ఈ రెండు ఖర్చులు పోగా మిగిలిన డబ్బు ఎంత? 40. 40లో సగం అవుతుందంట పొదుపు. అంటే 40లో సగం ఎంత? 20. ఈ 20% అనేది ఎంత ఇచ్చాడండి? 4500 ఇచ్చాడు. 4500 ఇచ్చాడు. అయితే అతని నెలవారీ జీతం ఎంత? 100% అనేది ఎంత అవుతుంది? ఇది ఆన్సర్. సో 21లో 25 కాబట్టి 45 ఇంటూ 5 వేస్తే ఆన్సర్ వస్తుంది. 45 ఇంటూ 5 ఎంత? 225. పక్కన 2 సున్నాలు వేస్తే 22,500 అనేది ఆన్సర్. ఓకే.